ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे. ఓం శ్రీ గణేశ్వరాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. ఇప్పుడు ఏప్రిల్ మాస ఫలితాలు నేను చెప్పబోతున్నాను. ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఏ రాశుల వారికి ఎలాగున్నది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, వారు ఏ దేవుణ్ణి పూజించాలి, వారికి ఎంత మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ ఏప్రిల్ మాస ఫలితాల్లో చెప్పబోతున్నాను. ఇది తెలుగు మాసం అయితే చైత్ర మాసం అవుతుంది. ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పడానికి ముందు మార్చి 30వ తారీఖు ఆదివారం నాడు 30/3/2025 రోజున మనకి ఉగాది వచ్చింది. తెలుగు సంవత్సరాది మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ నూతన సంవత్సరానికి ఈ ఉగాదికి ఈ సంవత్సరం పేరు విశ్వవసు. విశ్వవసు అంటే విశ్వాసం అని అర్థమవుతుంది. ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో అందరికీ చాలా బాగుంటుంది. ఆదాయం వృద్ధి అవుతుంది. గురువు అన్ని రాశుల వారికి కూడా మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు. అట్లాగే అన్ని రాశుల వారికి కూడా చాలా బాగుంటుంది. దైవానుగ్రహం బాగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ, విద్యార్థులకి, వ్యవసాయదారులకి, ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అన్ని రకాల వాళ్ళకి, చేతివృత్తుల వాళ్ళకి, ఈ ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళకి, అందరికి, పెద్దలకి, పిల్లలకి, అందరికి కూడా ఈ ఈ విశ్వవసు నామం సంవత్సరం చాలా బాగుంటుంది. అందువల్ల ఈ సంవత్సరం అందరూ సుఖంగా సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రస్తుతం ఇబ్బంది ఉంది చాలా చోట్ల, కానీ అది తగ్గిపోతుంది. మంచి వర్షాలు పడడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకి బాగుంటుంది. అయితే ఇది ఈ చైత్ర శుద్ధ పాడ్యమి 30/3/2025 అయింది తెలుగు సంవత్సరాది. ఈ ఏప్రిల్ నెలలో ఇంక వచ్చే పండుగలు ఏంటి అంటే ముఖ్యంగా ఉగాది మొదల నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం. అమ్మవారి నవరాత్రులు 4 రకాలుగా ఉంటాయి. అందులో ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి శ్రీరామనవమి వరకు లలితా అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తాము. చైత్రశుద్ధ పాడ్యమి నుండి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రుల్లో లలితా అమ్మవారిని, అదే లలిత, దుర్గా, ఎవరైనా రాజరాజేశ్వరి, అన్నపూర్ణ, ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు పూజించాలి. మనకి దేవి నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషంగా మనం పూజ చేయాలి, అమ్మవారి పూజ. ఇక ఈ ఏప్రిల్ నెలలో ఇంకొక పండుగ ఏంటంటే 3/4/2025 స్కంద షష్ఠి, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. సో అందరూ సుబ్రహ్మణ్యేశ్వర పిల్లల కోసం కావాలనుకుంటున్న వారు, ధైర్య సాహసాలు కావాలనుకుంటున్నారు, ఎవరికైనా కుజగ్రహ అనుగ్రహం సరిగా లేదని అనుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ ఈ స్కంద షష్ఠి నాడు పూజ చేయడం చాలా ఉత్తమం. ఇక 16/4/2025 సంకష్టహార చతుర్థి, అంటే మనకి గణపతి పూజ ఈ రోజు విశేషంగా చేస్తారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటలకి వినాయకుడు పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి. ఇది సంకష్టహార చతుర్థి. మనకు కావాలని తీరని కోరికలు ఏమున్నా, ఏ రకమైన కోరికైనా సరే తీరుతుంది. ఈ గణపతికి గరికతో పూజ చేయడం ఈ రోజు విశేషం. ఈ సంకష్టహార చతుర్థి మేనరాశి వాళ్ళు, రేవతి నక్షత్రం వాళ్ళు, వారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంకష్టహార చతుర్థి తప్పకుండా చేయాలి. అందువల్ల ఇవి మనకి ఈ మాసంలో ఉన్నటువంటి పండుగలు. ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కాటక రాశి. ఈ రాశ్యాధిపతి చంద్రుడు.
ఈ రాశి వారి ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ మాసంలో ఈ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3 ఉన్నాయి. అంటే బాగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే అవమానించే వాళ్ళు తక్కువ ఉన్నారు, పూజించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లాగే ఆదాయం 8 ఉంటే వ్యయం తక్కువ ఉంది. అంటే ఇది ఇక్కడే తెలిసిపోతుంది ఈ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి. కర్కాటక రాశి వారికి 9వ ఇంట్లో 6 గ్రహాలు ఇప్పుడు ఎక్కడ ఉగాదికి అక్కడ స్థితి పొందుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు అక్కడ శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, రాహు ఉన్నారు. ఇప్పుడు శని కుంభం నుంచి శని మేనంలోకి వెళ్తున్నారు ఉగాది రోజుకి. అదే చంద్రుడు కూడా ఉగాది రోజుకి అక్కడే ఉంటారు. అంటే షష్టగ్రహ కూటమి అంటున్నారు కదా, ఆ షష్టగ్రహ కూటమి వీరికి 9వ ఇంట్లో ఉంటుంది అన్నమాట. 9వ ఇల్లు అంటే పూర్వపుణ్యం, వీళ్ళకి ఏమి దానివల్ల ఏమి అపకారం జరగదు. మనకి 9 గ్రహాల్లోనూ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మనకి ఇబ్బంది పెట్టే గ్రహాలు, ఎక్కువ కాలం అందులో ఉండే గ్రహాలు ఏంటంటే 9లో 4 గ్రహాలే ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి. అందువల్ల మిగతా గ్రహాలన్నీ తక్కువ తక్కువ టైంలోనే రాశి నుంచి రాశికి మారుతాయి కనుక అవి చిన్న చిన్న ఇబ్బందులే ఉంటాయి. కానీ ఈ 4 గ్రహాలు ఏంటంటే గురువు, శని, రాహువు, కేతువు. గురువు ఏ రాశిలోకి వెళ్ళినా ఒక సంవత్సరం అక్కడే ఉంటారు. శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటారు. ఇక కేతువు, రాహు అంటే సంవత్సరం పైనే వాళ్ళు ఏ రాశిలో ఉంటారో ఆ రాశిలో ఉంటారు. సంవత్సరం దాటితేనే కానీ వాళ్ళు ఆ రాశి నుంచి వేరే రాశికి మారరు. అందువల్ల ఈ 4 గ్రహాలు మనకి ఇచ్చేటటువంటి ఫలితాలే కొంచెం ఎక్కువగాను ఇబ్బంది పెట్టేవిగాను ఉంటాయి. అట్లాగే ఈ రాశి వారికి గురువు లోహమూర్తి, శనికేతువులు రజితమూర్తి, రాహువు గురువు లోహమూర్తి. అంటే రాహువు గురువు రజితమూర్తి అంటే వీరికి నష్టం మంచి జరుగుతారు. అంటే శనికేతువులు ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తారు. అదే రాహువు గురువు లోహమూర్తి అంటే లోహమూర్తి అంటే వీళ్ళకి మంచి ఫలితాలు రావు ఈ 2 గ్రహాల నుంచి. అందువల్ల వీరు కొంచెం ఈ రాహు గురువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఈ ఈ మాసంలో కొంచెం కుటుంబం కలహాలు జరిగేటటువంటి అవకాశాలు చూపిస్తున్నాయి ఈ మాసంలో వీరికి ఫలితాల్లో. అందువల్ల కుటుంబ సభ్యులతో గొడవలు పడకుండా ఒకరికొకరు ముందుగానే ఆలోచించుకుని మాట్లాడుకుని జాగ్రత్తగా ఉండాలి. గొడవలు మొదలు పెట్టారంటే పెద్దగా అయిపోయి కుటుంబం విడిపోయే పరిస్థితుల వరకు వెళ్తాయి కనుక కుటుంబంలో కలహాలు జరిగే అవకాశం ఉంది కనుక ఒకరితో ఒకరు ఏదైనా సమస్య వస్తే నలుగురు కూర్చుని పరిష్కరించుకోవడము అది తీవ్రమైనదా, ఎటువంటిది, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చా అనేటటువంటిది ఆలోచించుకుని కుటుంబ సభ్యులు ఒక మాట మీద ఉండవలసిన అవసరం ఈ మాసంలో వీళ్ళకి ఎంతైనా ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళకి కొంచెం అనారోగ్య సూచనలు కూడా కనబడుతున్నాయి. అందువల్ల పెద్దవాళ్ళ విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు కోరుకున్న చోట కాకుండా గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వదలుచుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ చేయొచ్చు. అది కూడా వీళ్ళకి కొంచెం మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఉంది. ప్రతి పనిలోనూ వీళ్ళకి ఆటంకం జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు గణపతిని పూజించుకుని ఆ గణపతిని ఎటువంటి విఘ్నాలు లేకుండా పని పూర్తి చేయి తండ్రి అని చెప్పి దండం పెట్టుకుని పూజ మొదలు పెట్టడం ఏ పనైనా చాలా మంచిది. అటువంటి విఘ్నాలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే స్థల మార్పులు, ఒక చోట నుంచి ఒక చోటకి మారడం, ఉద్యోగస్తులకైతే ట్రాన్స్ఫర్స్ లేదా అద్దెకున్న వాళ్ళు అయితే ఒకటి నుంచి ఒక ఇంటికి మారడము, అలాగే కొత్త ఇల్లు గృహప్రవేశాలు ఉంటే పాతింటి నుంచి అద్దె నుంచి కొత్త ఇంటికి మారడం, ఇట్లాంటి స్థల మార్పులు అయితే ఈ రాశిలో వాళ్ళకి ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి. ఇంకా దూర ప్రయాణాలు వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ మాసంలో. దూర ప్రయాణాలు వీరికి జాతకంలో కనబడుతున్నాయి కనుక దూర ప్రయాణాలు చేసే అవకాశం ఈ రాశి వారికి ఉంది. ప్రయాణం చేయడానికి ముందు ఒకవేళ సొంత వాహనంలో వెళ్తున్నట్లయితే వాహనం యొక్క బాగోగులు చూసుకోవడము, అది కండిషన్లో ఉందా లేదా అనేది చూసుకోవడము, ప్రయాణంలో హై స్పీడ్లు పోకుండా జాగ్రత్తగా వెళ్ళడము, అట్లాంటి ప్రయాణం మంచిగా ప్లాన్గా చేసుకుని ప్రయాణాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా వీళ్ళకి లలిత కళల యందు ఆసక్తి పెరుగుతుంది. అంటే సంగీతం, వీణ, నాట్యం ఇట్లాంటి వాటి వల్ల వీళ్ళకి ఇప్పుడు ఆసక్తి పెరిగే అవకాశం ఉంది ఈ రాశిలో వాళ్ళకి. దాన్ని వారి ఆసక్తిని బట్టి వారు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఇదివరకు శత్రువులు ఉన్న వాళ్ళు ఇప్పుడు మిత్రులుగా మారే అవకాశం ఉంది వీరికి. అందువల్ల ఈ రాశి వారు శత్రుత్వం పెంచుకోకుండా
అలాగని కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురువు, రాహు లోహమూర్తులయ్యారు కనుక గురువు గురించి గురువులు ఎవరికైనా పూజ చేయాలి. పెద్దవాళ్ళని గౌరవించాలి. బ్రాహ్మణులను గౌరవించాలి. అదే విధంగా దత్తాత్రేయుని కానీ, సాయిబాబా కానీ, లేదా దక్షిణామూర్తిని కానీ, రాఘవేంద్ర స్వామిని కానీ పూజ చేయడం వల్ల గురువు నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు వీళ్ళు అధిగమించగలుగుతారు. రాహు నుంచి వచ్చేటటువంటి కష్టాలను బయటపడాలి అంటే దుర్గాదేవి పూజ చేయాలి. అలాగే మంగళవారం నాడు రాహుకాలంలో నిమ్మ నిమ్మ డప్పలో దీపం పెట్టడము, లేదా కొన్ని ఆలయాల్లో ఆదివారం నాడు రాహుకేతువులు పూజ జరిపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి రాహుకేతువులకి పూజ చేయడము, ఇట్లాంటివి, మినుములు దానం చేయడము, ఇట్లాంటివి వీళ్ళు చేయాలి. దేవి నవరాత్రులు చేసినట్లయితే వీరికి రాహుగ్రహం, గురుగ్రహం అనుకూలం చాలా బాగుంటుంది. ఇది ఈ రాశి వారికి చెప్పేటటువంటి పరిహారాలు.